తిరువనంతపురం హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. లూని విక్రమ్ ఘాట్ స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. 2 బోగీల్లో మంటలు రావడంతో వెంటనే వాటిలోని ప్రయాణికుల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రయాణికులు బయటకు వచ్చాక ఆ 2 బోగీలను రైలు నుంచి వేరు చేశారు. ఆ తర్వాత మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. ఎవరికీ హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంతో ఢిల్లీ, ముంబై రూట్లలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైలులో అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, డీటెయిల్స్ ఏంటి? అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? తెల్లవారుజామున 5:15 ఈ ప్రమాదం జరిగింది. ఢిల్లీకి వస్తున్నటువంటి తిరువనంతపురం రాజధాని ఎక్స్ప్రెస్ కు అగ్ని ప్రమాదం జరిగింది. B1 కోచ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. సో ఆ సమయంలో B1 కోచ్ లో మొత్తం 68 మంది ప్రయాణికులు ఉన్నారు. సో ఫైర్ అంటుకున్న వెంటనే ఈ అలారం మోగడంతో వెంటనే లోకో పైలట్ రైలు ఆపేశారు. ఆ తర్వాత వెంటనే అందులో ఉన్నటువంటి 68 మంది ప్రయాణికులను కిందికి దించివేయడంతో ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తప్పినట్టయింది. ఆ మంటలు వేరొక బోగీస్ కూడా అంటుకున్నాయి. సో ఆ ప్రయాణికులను కూడా వెంటనే కిందికి దించేశారు. సో మొత్తానికి ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ప్రయాణికులు ఎవరు కూడా ఎలాంటి గాయాలు లేకుండా ప్రాణాలతో తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో ఈ రోడ్లో వెళ్ళేటువంటి ప్రయాణాలకు అన్నిటి కూడా కాస్త ఇబ్బంది ఏర్పడింది. వెంటనే ట్రాక్ పైన ఉన్నటువంటి B1 కోచ్ గానీ మిగిలినటువంటి కోచెస్ అన్నిటిని ఇక్కడ డ్యామేజ్ జరిగిన కోచెస్ ని ట్రాక్ నుంచి వేరే ట్రాక్ కు మార్చారు. మొత్తం రంగంలోకి సీనియర్ అధికారులు, రెస్క్యూ బృందాలు దిగి వెంటనే ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి చర్యలన్నీ చేపడుతున్నారు. సో దాని ఫలితంగా రత్లాం కోట జంక్షన్ కు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో తిరిగేటువంటి ట్రైన్స్ రాకపోకలన్నీ కూడా ఎఫెక్ట్ పడినటువంటి పరిస్థితి. సో ఇది శుక్రవారం రోజున కేరళలోని తిరువనంతపురం నుంచి రాజధాని ట్రైన్ స్టార్ట్ అయింది. సో ఈ రోజు మధ్యాహ్నం 12:30కు ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. ఇంతలోపే ఈ కోటా జంక్షన్, రాజస్థాన్ లోని కోటా జంక్షన్ వద్ద ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం భారీ ఎత్తున జరిగినప్పటికీ ప్రయాణికులకు అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. फायरिंग